ఇప్పటి వరకు మీరు చాలా స్కామ్స్ గురించి విని ఉంటారు, కానీ బ్లడ్ స్కామ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎస్, పైసా కోసమే కాదు ప్రాణాలతో చెలగాటం ఆడిన స్కామ్స్ కూడా జరిగాయి. 1970s లో రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని హిమోఫీలియా వ్యాధి బాధితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్లాస్మా చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చికిత్సలో భాగంగా ఫ్యాక్టర్ 8 అనే పేరుతో ల్యాబ్ లో తయారైన ఆర్టిఫిషియల్ బ్లడ్ ని బాధితులకు ఎక్కించాల్సి ఉంటుందన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకే ఈ ట్రీట్మెంట్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఇతర దేశాల నుంచి రక్తాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అనేక మంది నుంచి సేకరించిన ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని 1953లోనే WHO హెచ్చరించింది. ఆ హెచ్చరికను ఏమాత్రం లెక్క చేయని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అమెరికా నుంచి రక్తాన్ని దిగుమతి చేసుకుంది. రక్త మార్పిడి అవసరమైన వేలాది మంది బాధితులకు ఈ రక్తాన్ని అందించారు. అయితే ఈ చికిత్స తీసుకున్న చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలైంది. నిదానంగా మేలుకున్న బ్రిటన్ అధికారులు దేశవ్యాప్తంగా టెస్టింగ్ నిర్వహించారు. కానీ అప్పటికే ఫ్యాక్టర్ 8 వల్ల 30,000 మందికి పైగా HIV, హెపటైటిస్ సోకినట్లు తెలుసుకున్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్ఫెక్షన్ కు గురైన వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఇలా కొన్నేళ్లలోనే దాదాపు 3,000 మంది బాధితులు చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫ్యాక్టర్ 8 వల్ల కలిగిన నష్టాల గురించి వాస్తవాలు బయటపెట్టాలని, పరిహారం ఇవ్వాలని 1980 నుంచి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చివరకు 2017లో ప్రధాని థెరెసా మే నేతృత్వంలో ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో దాదాపు 5,000 మంది బాధితులు సాక్షుల నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు. ఈ రిపోర్టులో ఉన్న షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రక్తాన్ని ప్రజలకు ఎక్కించకుండా ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరీ ముఖ్యంగా క్రిమినల్స్, డ్రగ్ అడిక్ట్స్ కూడా బ్లడ్ డొనేట్ చేశారు. రక్తం కలుషితం అవుతుందని తెలిసిన 1986 వరకు ఇలా హై రిస్క్ గ్రూప్స్ నుంచి బ్లడ్ తీసుకున్నారు. 1970 నుంచి హెపటైటిస్ రిస్క్ ని తగ్గించేందుకు పెద్దగా టెస్టింగ్ చేయలేదు. 1982లోనే HIV గురించి తెలిసినప్పటికీ దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోలేదు. 3 ఏళ్ల తర్వాత అంటే 1985లో HIVని ఎలిమినేట్ చేసే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని మొదలుపెట్టారు. వ్యవస్థలోని ప్రతి దశలోని నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు. కీలకమైన పత్రాలను కూడా ధ్వంసం చేశారు. బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని నాడు అధికారులు చెప్పిన మాటలు అబద్ధం. రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందని తెలిసిన కమర్షియల్ బ్లడ్ ప్రొడక్ట్స్ ని 1983లో దిగుమతి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇలా బ్రియన్ లాంగ్స్టాప్ నేతృత్వంలో కమిటీ మొత్తం 2,500 పేజీల నివేదికను సమర్పించింది. బాధితులకు పరిహారం విషయంపై ఈ రిపోర్టు పలు కీలక సిఫార్సులు చేసింది. ఇక ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బాధితుల కుటుంబాలకు క్షమాపణలు తెలిపారు. An unequivocal apology for this terrible injustice. బ్రిటన్ చరిత్రలోనే సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజని వ్యాఖ్యానించారు. This is a day of shame for the British state. ప్రస్తుత ప్రభుత్వంతో పాటు 1970ల నుంచి ఏర్పడిన అన్ని ప్రభుత్వాల తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఖర్చు ఎంతైనా సరే పరిహారం అందజేస్తామని ఈ కుంభకోణం బాధితులు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లడ్ స్కామ్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లానే వే2 న్యూస్ని ఫ్లిప్ చేస్తూ ఉండండి.